మనము దేవునిని ఆరాధించడానికి వచ్చాం. చెప్పాలి, ఎవరిని ఆరాధించడానికి వచ్చాం? దేవుని. ఒక్క మాట చెప్పి నేను ముందుకు వెళ్తాను. చదవండి, ప్రసంగి గ్రంథము. యవనస్తులందరూ తీయాలి పరిశుద్ధ గ్రంథం. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము మొదటి వచన భాగం. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము మొదటి వచన భాగం. యవనస్తులందరూ చదువుతారు. పేజీ నెంబర్ 558. పేజీ నెంబర్ 558. స్తోత్రం నాయన. పేజీ నెంబర్ 558. అందరు తీసారా అమ్మా? 5వ అధ్యాయము 1వ వచనం. అన్నయ్య కాదు, ఎంత పాస్టర్ గారు అది. ఒకసారి అందరూ చదవాలి. యవనస్తులు అందరూ చదువుతారు. 1 2 3 స్టార్ట్. మరొకసారి అందరూ చదువు. యవనస్తులు అందరూ చదవండి. 1 2 3 స్టార్ట్. గో. అక్కడ నీ పేరెట్టుకో. నిశ్చిత అనే నేను మందిరానికి పోయినప్పుడు నా ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలి. ఎవరికి పేరు ఆరెట్టుకోవాలి. దేవునికి స్తోత్రం. చెప్పండి గట్టిగా హల్లెలూయా. మనము దేవుని మందిరంలో ఉన్నప్పుడు మన ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత మనది. ఆమేన్. హల్లెలూయా. ఓకే, ఇది నా వాక్య సందేశం కాదు కానీ ఒక చిన్న మాట యవనస్తులకు చూపించారు. రండి వాక్య సందేశాన్ని త్వరగా మనం వెళదాం, సమయం అవుతుంది కనుక. యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వచన భాగం. యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వచన భాగం. మరలా యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పెను. దేవునికి స్తోత్రం. చెప్పండి గట్టిగా హల్లెలూయా. పరిశుద్ధమైన మా తండ్రి, నీకే వందనాలు. కొద్ది నిమిషాలు నీ మాటలు ధ్యానించుచుండగా మీరే నాతో మాతో అందరితో సూటిగా తేటగా మాట్లాడి బలపరిచి నడిపించమని యేసుక్రీస్తు నామములో అడిగి పొందుకుని ఉన్నాము మా పరమ తండ్రి. ఆమేన్. వినండి, డిసెంబర్ నెల మొదటి ఉపవాస ప్రార్థనా పండుగలో మనం ఉన్నాం. డిసెంబర్ నెల మొదటి ఉపవాస ప్రార్థనా పండుగలో మనం ఉన్నాం. దేవునికి స్తోత్రం. డిసెంబర్ నెల రాగానే నాకు తెలిసి నవంబర్ నెల 25వ తారీఖు మొదలు ఇంకా క్రిస్మస్ కూడికలు జరుగుతూనే ఉంటాయి. ఇంచుమించు ప్రపంచంలో 150 దేశాలకు పైగా క్రిస్మస్ సెలబ్రేషన్ చేసుకుంటున్నారు. దేవునికి స్తోత్రం. 150 దేశాలకు పైగా జరుగుతున్నటువంటి ఏకైక పండుగ క్రిస్మస్ పండుగ. హల్లెలూయా. ఇప్పుడు ఈ క్రిస్మస్ పండుగలో క్రీస్తుని ఆరాధించే వారిగా మనం ఉండాలి. క్రీస్తును సాదృశ్యంగా తీసుకునే వారిగా మనం ఉండాలి. క్రీస్తును వెంబడించే వారిగా మనం ఉండాలి. నా ప్రభు చూపినటువంటి ఆ మాదిరి ప్రకారంగా మన జీవితాలు ఉండాలి. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. రండి, ఇప్పుడు వాక్య సందేశంలో మనం నేర్చుకున్న మాట ఏంటంటే, మరలా యేసు ఒక మాట మాట్లాడుతూ ఉన్నారు. ఏంటి ఆ మాటను అడిగితే, ఇదిగో నేను లోకమునకు వెలుగును. అందరూ చెప్పండి, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పెను. దేవునికి స్తోత్రం. దేవుని పిల్లలారా గమనించండి, ఇక్కడ యేసు ప్రభువు వారు చెప్తున్న మాట, నేను లోకమునకు వెలుగును. హల్లెలూయా. లోకమునకు వెలుగు లేనప్పుడు లోకం మీద ఏముంది? చీకటి. చెప్పాలి, వెలుగు లేనప్పుడు ఏముంది? మనం ఈ మందిరంలోనికి రానప్పుడు చీకటి. మందిరం లోపలికి వచ్చిన తర్వాత ఒకసారిగా స్విచ్ అయ్యగానే ఈ వెలుగు ప్రకాశింపగానే దీని లోపల ఉండేటువంటి చీకటి అంతా పారిపోయింది. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా. అంటే యేసు ప్రభువు వారు నేను ఈ లోకమునకు వెలుగును అని చెప్తానికి గల కారణం ఏంటంటే, ఈ లోకమునకు వెలుగు అనేటువంటి నేను లేకపోతే ఈ లోకమంతా కూడా చీకటిమయమై ఉండిపోయింది. చీకటిలో జరిగేటువంటి కార్యాలు చెప్పక్కరనే లేదు. చీకటిలో భయపడేటువంటి మనుషులు ఎంతోమంది ఉండొచ్చు. చీకటిని చూసి పారిపోయేటువంటి వారు ఎంతోమంది ఉండొచ్చు. కానీ వెలుగు చూసి పారిపోయిన వారు ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు. హల్లెలూయా.
వెలుగు మన జీవితాల్లో దారి చూపించేదిగా ఉంటుంది. హల్లెలూయా. మరి యేసు ప్రభువు అంటున్నాడు, నేను ఈ లోకమునకు వెలుగు. ఇంకో మాట అడిగినామండి, యేసు ప్రభు ఈ లోకానికి వెలుగును అని చెప్పడానికి ముందు యేసు ప్రభు కంటే ముందు వచ్చిన వారు ఎవరైనా నేను ఈ లోకానికి వెలుగునండి అని చెప్పిన వారు ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు. ఈ లోకాన్ని వెలిగించడానికి there is no one none other than my Jesus Christ. హల్లెలూయా. నా యేసు క్రీస్తు తప్ప ఈ లోకాన్ని ఎవ్వరు వెలిగించలేదు. హల్లెలూయా. మన జీవితాల్లో, మన కష్టాల్లో, బాధల్లో, ఇరుకుల్లో, ఇబ్బందులు ఉన్నప్పుడు మన కష్టాలు తీయడానికి, మన బాధలు పోగొట్టడానికి, మన శ్రమలు తీర్చడానికి, మన బాధలలో పాలుపంపులు పొందుకోవడానికి ఏ ఒక్కరు లేనప్పుడు, మనము మరణ పడకల మీద పడున్నప్పుడు నా ప్రభువే మనలను ఓదార్చాడు. దేవునికి స్తోత్రం. గత రాత్రి మన ప్రియుల సహోదరి సుధా గారు విపరీతమైనటువంటి వారు చాలా బంధకాల్లో ఉన్నప్పుడు వారొక భర్త గారు శ్యామ్ గారు నాకు కాల్ చేశారు, అయ్యా మా సతీమణి గారు కొంచెం బాలేదయ్యారు, ప్రార్థన చేయండి. అప్పటికి నేను క్రిస్మస్ కూడికలో ఉన్నాం. ఇంచుమించు కొన్ని ప్రజలందరూ కూడా కూర్చున్నారు. దైవజనులు పాల్సన్ గారు వాక్యం చెప్తా ఉన్నారు. హల్లెలూయా. అక్కడ కూర్చుంటుండగా నాకు ఫోన్ చేశారు, అయ్యా మా అక్క భార్య గారి జీవితంలో, మా సతీమణి గారి జీవితంలో చీకటి ఏలుబడి చేస్తుంది అయ్యా, చీకటి శక్తులు ఉన్నాయ్యా, ప్రార్థన చేయండి. పక్కన ఉన్న అమ్మగారు అన్నారు, అయ్యగారు ప్రార్థనలో ఉన్నారు, డిస్టర్బ్ చేయకండి అని అంటానే ఉన్నారు. మరలా నాతో మాట్లాడుతూ ఉన్నారు. నేను అన్నాను, అయ్యా నేను ప్రార్థనలు ఉన్నా పర్లేదు, మీ యొక్క సతీమణి గారి కోసం, ఆ సిస్టర్ గారి కోసం నేను ప్రార్థన చేస్తాను, ఫోన్ ఆవిడ చెవుడి దగ్గర పెట్టండి. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. ఆ ప్రార్థనలో ఉంటుండగానే దేవుని యొక్క శక్తి ఆ ప్రార్థన చేస్తూ ఉండగా ఆ బిడ్డను ఆనుకోగానే, ఆ సహోదరుని ముట్టగానే ఆ చీకటి శక్తులు ఏలుబడి చేస్తున్నటువంటి ఆ సుధా గారిని నా ప్రభు విడిపించాడు. హల్లెలూయా. చెప్పండి, రెండు చేతులు పైకి దగ్గరగా హల్లెలూయా. చీకటి నీలో ఏలుబడి చేస్తున్నప్పుడు వెలుగు అనేటువంటి యేసయ్య నీ దగ్గర ఉండాలి. హల్లెలూయా. యేసు ఉండాలి అంటే ఆ వెలుగులోనికి నువ్వు రావాలా. ఆమేన్. గట్టిగా హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. మనము ఒక కొవ్వొత్తి వెలిగించినప్పుడు ఆ కొవ్వొత్తి వెలుగులోనికి మనకి ఎలాగో చాలా పంట పొలాలు ఇక్కడ ఉన్నాయి కాబట్టి ఒక లైట్ రాగానే ఆ లైట్ చుట్టూ పురుగులు తిరుగుతూ ఉంటాయి. తిరగవా? ఎవరు మాట్లాడట్లేదు. తిరుగుతాయా? ఎందుకు తిరుగుతాయి? అప్పటి వరకు వెలుగు చూడాల, వెలుగును చూసి గొంతులేస్తూ ఉంటే, వెలుగును చూసి చుట్టూ తిరుగుతూ ఉంటే, ఆ వెలుగును చూసి ఎటు వెళ్ళాలో తెలియక వెలుగు ఎక్కడుంటే ఆ వెలుగు దగ్గరికి వచ్చేస్తూ ఉంటాయి. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. మరి పురుగులకి జ్ఞానం ఉందండి. వెలుగు ఎక్కడుందో ఆ వెలుగు కోసం పరిగెడతా ఉన్నాయి పురుగులు. మరి మనిషికి జ్ఞానం ఉందా? మనుషునికి తెలివితేటలు ఉన్నాయా? మనుషుడు ఎన్నో చదువుతున్నాడు కానీ ఎంతగానో తెలివితేటలు పొందినటువంటి వాడిగా, జ్ఞానం కలిగినటువంటి వాడిగా, ఎన్నో రకాలైనటువంటి డిగ్రీలు చదివినటువంటి వాడిగా, అనేక డాక్టరేట్లు తీసుకుంటున్నటువంటి వాడిగా కనబడుతున్నాడేమో కానీ నిజమైన వెలుగు అనేటువంటి యేసు ప్రభు దగ్గరికి చాలామంది ప్రజలు రాలేకపోతున్నారు. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. అప్పుడప్పుడు చూడండి, క్రిస్మస్ కూడికల్లో క్యాండిల్ సర్వీస్ చేస్తూ ఉంటారు. ఈ క్యాండిల్ సర్వీస్ చేసేటప్పుడు ఒక్క కొవ్వొత్తి వెలిగిస్తారు పాస్టర్ గారు. ఈ కొవ్వొత్తి వెలిగించగానే ఈ కొవ్వొత్తి ద్వారా కొన్ని వేల కొవ్వొత్తులు వెలుగుతాయి. ఆమేన్. అవునా కదా? పాస్టర్ గారు ఒకసారి గారు కొవ్వొత్తి వెలిగించి సంఘ పెద్దలకి ఇచ్చి ఆ రీతిగా అనేక మంది విశ్వాసాలందరికీ ఇవ్వగానే ఒక కొవ్వొత్తి తర్వాత మరొక కొవ్వొత్తు ఈ రీతిగా వెలుగుతూ ఉండడం బట్టి మొత్తం ఈ లైట్లన్నీ ఆర్పేసరికి ఆ కొవ్వొత్తి వెలుగులో మనం ఎంతో సంబరాలు చేసుకుంటూ ఉంటాం. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. అంటే ఇప్పుడు యేసు ప్రభు అనేటువంటి వెలుగును మనం పొందుకున్నాం కాబట్టి నా ప్రభువుని గురించి మనం చెప్పేవారిగా ఉండాలి. హల్లెలూయా. మనమే ఒక వెలుగుగా మారిపోవాలి ప్రజలకి. ఆమేన్. ఇక్కడ అన్నాడు యేసు ప్రభు ఏమన్నాడంటే, నేను ఈ లోకమునకు వెలుగును. రెండో మాట అంటున్నాడు, నన్ను వెంబడించువాడు. బాగా వినే మాట, నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక. ఆమేన్. ఎక్కడ నడవడంట యేసు ప్రభు వెంబడించేవాడు? చీకటిలో, చీకటి కార్యాల్లో, చీకటి అనేక రకాలైనటువంటి పనుల్లో. కొంతమంది చర్చికి వస్తారు, మందు తాగడం ఇంకా మానలా. కొంతమంది చర్చికి వస్తారు, ఇంకా అనేక రకాలైనటువంటి అలవాట్లు మారలా. చర్చికి వస్తారు, అనేకమైనటువంటి కార్యకలాపాలు మానలా. హల్లెలూయా.
చెప్పండి గట్టిగా హల్లెలూయా. పైకి మాత్రం పాస్టర్ గారు ఎలా ఉన్నారు ఏంటని అంటారు, కానీ లోపల మాత్రం మందు అలాగే ఉంటుంది. నేను ఒక దగ్గరికి వెళ్ళాను, మాట్లాడుతూ ఉన్నాను, ఆయన నోటి నుంచి దుర్వాసన వచ్చింది. నేను గమనించాను, చర్చిలో ఉంటారు కదా ఈ బ్రదరు, ఈ దుర్వాసన రావడం ఏంటి? నిజంగా వీళ్ళు దేవుని నమ్మిన బిడ్డలేనా? దేవుని కొరకు ఎదిగేటువంటి బిడ్డలేనా? దేవుని మాటను వినేటువంటి ప్రజలేనా? దేవుని కొరకు సాక్షార్థంగా బ్రతికేటువంటి బిడ్డలేనా? అట్లయితే యేసు ప్రభు వెలుగు అని చెప్పినప్పుడు ఆ వెలుగులోనికి ఎందుకు రాలేకపోతున్నారు? ఆ వెలుగును ఎందుకు స్వీకరించలేకపోతున్నారు? ఆ వెలుగులో ఎందుకు నడవలేకపోతున్నారు? దేవునికి స్తోత్రం. చెప్పండి అమ్మా, రెండు చేతుల పైకి ఎత్తి బిగ్గరగా హల్లెలూయా చెప్పండి గట్టిగా హల్లెలూయా. కొంతమంది నిమ్మక నీరెట్టినట్టుగా అట్లానే ఉంటారు, ఎత్తాలా వద్దా, చెప్పాలా వద్దా. హల్లెలూయా. మనం ముందు పెట్టిన భోజనాన్ని తినాలా వద్దని ఎప్పుడైనా ఆలోచించారా? మాట్లాడట్లేదు. మనం ముందు పెట్టిన భోజనాన్ని తినాలా వద్దా, మొక్కలు పడ్డాయా లేదా, రొయ్యలు ఉన్నాయా లేవా, మా అమ్మ ఏం ఆలోచిస్తారా? ఇంకా ముందు పెట్టడం ఆలస్యం, 5 నిమిషాలు మళ్ళీ ప్లేట్ అక్కడ ఉంటుంది. మరి దేవుని సన్నిధిలో ఎట్లా ఉండాలి? అబ్బా గట్టిగా హల్లెలూయా. ఒక ఉదాహరణ మీతో చెప్పి నేను త్వరగా ముగిస్తాను, బాగా వినండి. ఇశ్రాయేలు ప్రజలు 430 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నారు. ఎవరు? గట్టిగా చెప్పాలి. ఎక్కడున్నారు? ఎన్ని సంవత్సరాలు? 430 సంవత్సరాలు. ఈ 430 సంవత్సరాలు ఏమన్నా హ్యాపీగా బ్రతికారంటే లేదు, బానిసలుగా బ్రతికారు. చెప్పండి ఎలా బ్రతికారు? ఈ బానిస బ్రతుకులో నుంచి నా ప్రభువారిని విడిపించి, నా ప్రభువారిని తప్పించి, నా ప్రభువారిని రక్షించి వారిని తీసుకొస్తున్నప్పుడు, వారు ఎంతగానో అరణ్యంలో నడుచుకుంటూ వెళుతున్నప్పుడు వారికి పగలు మేఘస్తంభంగా ఉన్నాడు నా ప్రభు, రాత్రి అగ్ని స్తంభంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. పగలేమో ఈ ఎండలో పడి నడుస్తూ ఉండగా, ఈ చేనులో పడి, అరణ్యములో పడి, అడవులో పడి వారు వెళుతూ ఉండగా వారికి అలసట రాకుండా, వారు పడిపోకుండా, జారిపోకుండా, కృంగిపోకుండా పగలు మేఘస్తంభంగా నా ప్రభు నడిపించాడు. హల్లెలూయా. ఎప్పుడైతే నా ప్రభు ఆ పగలు మేఘస్తంభంగా వారు నడిపించేటప్పుడు వారికి అలసట అనేదే లేదు. హల్లెలూయా. చెప్పండి గట్టిగా. అలసట ఉందా? లేదు. రెండోది, రాత్రికాలం అయిపోగానే అసలు ఈ రాత్రులు ఎవరు నడుస్తారా, ఎవరు వెళ్తారా, ఎవరు ప్రయాణం చేస్తారా, అసలు మన వాళ్ళ కాదు కదరా అని అనుకుంటూ ఒకరు మాట్లాడుకుంటుంటే మరలా నా ప్రభు వాళ్ళకి అగ్ని స్తంభంగా ఆయన వారి మధ్య సంచరిస్తానే ఉన్నారు. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. ఈ అగ్ని స్తంభంలో నా ప్రభు వారికి తోడుగా ఉన్నప్పుడు వారు ప్రయాణం చేశారంట. ఆమేన్. గట్టి హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. నేను ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే, వెలుగుగా ఉన్న దేవుడు చేసిన కార్యాలు అన్నీ ఇన్ని కాదు. ఆమేన్. హల్లెలూయా. ఆయన వెలుగై ఉన్న దేవుడండి. ఆ వెలుగులోనికి నువ్వు రావాలి. ఆ వెలుగును నువ్వు ఎప్పుడైతే తెలుసుకుంటావో, ఆ వెలుగు గురించి ఎప్పుడైతే సాక్ష్యాన్ని చెప్పుకుంటావో, ఆ వెలుగు గురించి ఎప్పుడైతే నీవు కూడా వెలుగులోనికి మారిపోతావో, నీవు కూడా కొంతమందికి వెలిగిచ్చే బిడ్డగా ఉంటావు. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా. ఈ రోజున చాలామంది యేసుక్రీస్తు అనేటువంటి వెలుగులోనికి రాలేకపోతున్నారు. ఒక మాట చూపిస్తాను, చదవండి. ఆదికాండ గ్రంథం 1వ అధ్యాయము 4వ వచన భాగం. ఆదికాండ గ్రంథం 1వ అధ్యాయము 4వ వచన భాగం. దానిపై వచ్చిన 3వ వచనం చదువుదాం. బాగా వినాలి. దేవుడు వెలుగు కమ్మని పలుకగా, గట్టిగా హల్లెలూయా. ఏం చెప్పాడంటే నా ప్రభు, వెలుగు కలుగునుగాక అన్నాడు. ఇప్పుడు వెలుగు వచ్చింది రాలేదా? అంతకుముందు ఏముంది? పై వచ్చిన చదువుదాం. సృజించెను గాను ఉండెను. బాగా వినాలి. చీకటి అగాధ జలముల పైన. దేవునికి స్తోత్రం. ఈ చీకటి అగాధ జలముల మీద అనేక జనాల మీద ఏలుబడి చేస్తున్నప్పుడు యేసుక్రీస్తు అనేటువంటి వెలుగు ఈ లోకానికి వచ్చాడు. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. యేసు ప్రభు ఈ లోకానికి రాగానే ఈ లోకంలో ఏలుబడి చేస్తున్న చీకటి అంతా కూడా పారిపోయింది. ఆమేన్.
ఈరోజు నీ జీవితంలో ఏలుబడి చేస్తున్న ప్రతి చీకటి దురాత్మ శక్తులు నా నజరేయుడని యేసుక్రీస్తు నామములో పారిపోవును గాక. గట్టిగా హల్లెలూయా. చీకటి బంధకాల్లో అనేక రకాలైనటువంటి తంత్ర మంత్ర గతులతో అనేక రీతిలుగా పట్టబడుతున్నటువంటి ప్రజలందరూ కూడా రక్షింపబడుదురుగాక. వారి జీవితాల్లో గొప్ప వెలుగు కలుగునుగాక. అమ్మా ఆమె అన్న మాట కూడా రాదా? చెప్పండి. దేవునికి స్తోత్రం. ఈ ఆమెనన్న మాట కూడా ఎట్లా చెప్తున్నాడు? ఆమ్లెట్ అయితే గుడుక్కుని మింగేస్తారు చూడు, అట్లా చెప్తున్నారు వీళ్ళు. దేవునికి స్తోత్రం. అదిగో హల్లెలూయా. మీ అందరికి ఒక ట్రైనింగ్ క్లాస్ తీసుకుంటాను నేను. దేవునికి స్తోత్రం. రోజంతా కూడా మోకాళ్ళు ఏం చేసి 2 చేతులు పైకెత్తే 24 గంటలు. ఇంకా ప్రార్థనకు వచ్చేసరికి అమ్మ చేతులు కిందకి దించమంటే లేదు ఇక్కడ మా అయ్యగారు పైకెత్తమన్నది. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా హల్లెలూయా. బాధలేనండి. ఇప్పుడు రెండో మాట, యేసు ప్రభు నేను ఈ లోకానికి వెలుగును అన్నాడు, అదొక మాట. రెండోది నన్ను వెంబడించేవాడు. బాగా వినాలి. అంటే ఇప్పుడు నువ్వు ఎవరు వెంబడించాలి? యేసు ప్రభుని వెంబడించాలి. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. యేసు ప్రభుని వెంబడిస్తే మన జీవితాలు ఏం కలిగితే తెలుసా? ఆయన అంటాడు, నన్ను వెంబడించేవాడు చీకటిలో నడవక ఏం చేస్తాడంట? జీవపు వెలుగు కలిగి. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. అందుకని అంటాడు చూడండి, ఆరిపోయేవాడికి వెలుగు ఎక్కువ అంటారు. ఆమె ఆరిపోయేవాడికి ఏమి ఎక్కువ? అప్పుడప్పుడు చూడండి, కొవ్వొత్తు కరిగి 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 చివరికంట వచ్చేసరికి వెలుగు ఏం చేస్తుంది? ఇంకా ఎక్కువగా వెలుగుతూ ఉంటుంది. ఆమె స్తోత్రం. హల్లెలూయా. వీళ్ళందరూ ఆమెనే. ఇలా అనే మాట ఏంటంటే, పాస్టర్ గారు అలిసిపోయాం పాస్టర్ గారు, ఆపేయండి పాస్టర్ గారు, స్కూల్లోనూ ఎక్కడ ఏంటండి అన్నట్టుగా ఫీల్ అవుతూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఇక్కడ అంటున్నాడు, వెలిగిపోయేటువంటి ఆ వెలుగు ఆరిపోకుండా నువ్వు నేను కూడా బ్రతకాలంటే అది జీవపు వెలుగుగా మారాలి. దేవునికి స్తోత్రం. జీవపు వెలుగు అంటే అర్థం ఏంటి తెలుసా? నువ్వు చనిపోయిన తర్వాత నీ ఆత్మ చనిపోకుండా, నీ ఆత్మ మరణానికి వెళ్ళిపోకుండా, నీ ఆత్మ పాతాళములోనికి వెళ్ళిపోకుండా, ఇదిగో ఆత్మనిచ్చినటువంటి దేవుని దగ్గర నువ్వు ఉంటే నువ్వు నిత్యము జీవము కలిగినటువంటి వాడిగా ఉంటావు. హల్లెలూయా. గట్టి హల్లెలూయా. చాలామంది జీవితాల్లో ప్రార్థనకు వచ్చినప్పుడు మాత్రమే వెలుగుతారంట. నా మాట వినాలి. ప్రార్థనకు వచ్చినప్పుడు మాత్రమే స్తోత్రం 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 అంటారంట. ఇంటికి వెళ్ళిన తర్వాత ఆత్రం 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 అంటారంట. ప్రార్థన మందిరానికి రాగానే ప్రార్థన ప్రార్థన అంటారంట. ఇంటికి వెళ్ళగానే పడుకుందాం పడుకుందాం పడుకుందాం. చాలా రకాలుగా దేవుని మందిరములోనే భక్తి చేస్తారు, బయటికి వెళ్ళిన తర్వాత భక్తి మర్చిపోతారు. నన్ను క్షమించాలి. జీవపు వెలుగు కలిగినటువంటి నీవు ఎప్పుడూ వెలుగుతానే ఉండాలి. దేవునికి స్తోత్రం. చదవండి యోహాను సువార్త 3వ అధ్యాయము 19వ వచన భాగం. యోహాను సువార్త 3వ అధ్యాయము 19వ వచన భాగం. అమ్మా యోహాను సువార్త 3:19. ఆ తీర్పు ఇదే, వెలుగు లోకములోనికి వచ్చని గాని తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి. దేవునికి స్తోత్రం. చీకటి పనులు చేసేవాడికి ఒరే ఇది తప్పురా, నువ్వు మందు తాగకూడదురా, వ్యభిచారం చేయకూడదురా, జాగ్రత్తగా ఉండాలిరా, దేవునికి ఒక భార్యనిచ్చాడు, ఒక భర్తనిచ్చాడు, మంచిగా బ్రతకరా అని ఎన్నిసార్లు చెప్పినా వాడు వినకుండా ఇష్టం వచ్చినాడికి తిరుగుతున్నాడు అనుకో, వాడికి ఏమి ఇష్టం? ఆ చీకటే ఇష్టం. హల్లెలూయా. చెప్పరేంటి? వాడికి ఏమి ఇష్టం? ఫర్ ఎగ్జాంపుల్ పిల్లలు ఉన్నారు, అమ్మ చూడకుండా రాయండిరా, జాగ్రత్తగా చదువుకోండిరా, ఏదైతే చదువుతున్నారో అది రేపొద్దున మీ పబ్లిక్ వస్తుందిరా అని ఎన్ని చెప్పినా సరే వీళ్ళు అంటారు, లేదండి మేము చూసే రాస్తామని అన్నారు అనుకో, ఇంకేం చదువుతారు? వీళ్ళు నవ్వుతున్నారంటే అదే అనుకుంటా. దేవునికి స్తోత్రం. చూడకుండా రాయండిరా, చదువుకోండిరా, బాగా వర్ధిల్లండిరా, మంచి జ్ఞానం తెచ్చుకుంటారా అంటే, లేదండి మాకు మా ఊడున్నాడు కదా ముందు వాడు చూపిస్తానండి రాత్తనే సాధనం. ఇంటి దగ్గర సాధన అక్కడికి వెళ్ళగానే మొత్తం రాసేస్తారు. అమ్మా ఎలా వచ్చేసినాయిరా మార్కులు, అసలు ఏం చదివారా, ఇంటి దగ్గర బుక్కే తీయలేదంటే, నా టాలెంట్ గురించి నీకు తెలియదు మరి మమ్మీ, నేను బాగా చదువుతాను. స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. అసలు టాలెంట్లో ఒకళ్ళని చూసి ఒకళ్ళు కాపీ కొట్టడమే, ఆడిది ఒకేలా ఉంటుంది, ఈడిది ఒకేలా ఉంటుంది. దేవునికి స్తోత్రం. ఎందుకంటే నేను టీచర్ని కాబట్టి ప్రతి స్టూడెంట్ యొక్క అలవాట్లు ఏంటో మనకు తెలుసు. ఆమె
గట్టిగా హల్లెలూయా. అసలు వాడు ఏం చదవడు, బుక్ తీయడు, ఏం చేయడు, కానీ మార్కులు మాత్రం 90 వస్తాయి. ఎట్లా వచ్చినాయిరా? అదే సార్ మన టాలెంట్ అన్నాడు. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. మరి మన జీవితాల్లో ఇక్కడ అంటున్నాడు ఆ తీర్పు ఇదే. ఏంటా తీర్పు? వెలుగు లోకములోనికి వచ్చాను. ఈ లోకానికి యేసు ప్రభు వెలుగుగా వచ్చాడు. వచ్చినటువంటి యేసు ప్రభు దగ్గరికి చీకటి కార్యాలు చేసేటువంటి వారు, చీకటి పనులు చేసేటువంటి వారు, చీకటిలో బ్రతికేటువంటి వారు ఆ వెలుగులోనికి రాకుండా ఆ చీకటిని ప్రేమించి, ఆ చీకటిలో కార్యాలు ప్రేమించి అక్కడే ఉండిపోయారు. వెలుగులోనికి రాలేకపోతున్నారు. హల్లెలూయా. వెలుగులోనికి వస్తే ఏం మానేయాలి? చీకటి కార్యాలు మానేయాలి, చీకటి బ్రతుకు మానేయాలి, చీకటి పనులు మానేయాలి. మానేస్తున్నారా? అది మానలేకే ఈరోజు సంఘంలో చాలామంది రాలేకపోతున్నారు. హల్లెలూయా. చెప్పరండి హల్లెలూయా. అది మానేస్తే ఇక్కడ ఉంటాం, ఇక్కడ లేవంటే ఇంకా నీ బ్రతుకు అక్కడే ఉందేమో. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, యేసు ప్రభుని వెంబడిస్తే, యేసు ప్రభు దగ్గరికి నువ్వు వస్తే, ఆయన చేసిన కార్యాలు నువ్వు గుర్తెరిగితే, ఆయన మనస్సు తెలుసుకుంటే నువ్వేం చేస్తావు తెలుసా? చీకటిలో నడువక జీవపు వెలుగు కలిగి ప్రవర్తిస్తావు. హల్లెలూయా. జీవపు వెలుగు అంటే అర్థం ఏంటి తెలుసా? ఎన్నటికీ ఆరిపోవు. ఆమె హల్లెలూయా. హల్లెలూయా. ఆరిపోదు మన దీపం. ఆరిపోద్దా? ఆరదా? ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని అవరోధాలు ఎదురైనా, అనేక రకాలైనటువంటి శ్రమలు మన మీదకి వచ్చినా మన దీపం ఆరిపోదు, మన వెలుగు ఆరిపోదు. అనేక మందికి వెలుగిచ్చేదిగా. ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగో మన చచ్చిపోయిన స్టార్ పెట్టారు. ఎన్ని రోజులు ఉండిస్తారు స్టారు? చూడాలి. ఎన్ని రోజులు ఉండిస్తారు? స్తోత్రం. వెరీ గుడ్, కరెక్ట్ చెప్పారు మౌనిక గారు. పండగ అయ్యేంత వరకే. పండగ వెళ్ళిన తర్వాత నిత్యం వెలుగుతుందా స్టార్? అది నిత్యం వెలగదు స్టార్. నేను అంటాను నిత్యం వెలిగే స్టార్ మనమే. ఆమె చూద్దాం సార్, చూద్దాం. దానియేలు గ్రంథం చదవం ఒకసారి. ఒక మాట చూపిస్తాను, సందర్భం వచ్చింది కాబట్టి. దానియేలు గ్రంథంలో ఒక మాట మీతో జ్ఞాపం చేసి చూపిస్తాను. ఎవరు ఆ స్టార్? మనం ఏ రీతిగా ఉండాలి? చదవండి. దానియేలు గ్రంథం 12వ అధ్యాయము 3వ వచన భాగం. బుద్ధివంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదరో వారు నక్షత్రము వలె నిరంతరమును ప్రకాశించెదరు. హల్లెలూయా. చెప్పండి, ఎవరంట ప్రకాశించేది నిరంతరం? అనేక మంది ప్రభు వైపు తిప్పిన వారు నిరంతరం ప్రకాశిస్తారు. దేవునికి స్తోత్రం. అయ్యో వైరు పోయిందండి, బల్బు పోయిందండి, ఫిలమెంట్ పోయిందండి, అనేక రకాలుగా ఎంత బాగు చేసినా సరే అది అవ్వట్లేదు పాస్టర్ గారు అనడానికి లేదు. ఎందుకంటే అనేకమైనటువంటి మనుషులను ప్రభు వైపు తిప్పినటువంటి జ్యోతులు మనమే. హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. మనము నిత్యము ప్రకాశించాలి. ప్రకాశించాలంటే యేసు ప్రభు వెలుగుని కలిగి మనం వెలగాలి. హల్లెలూయా. ఆ యేసు ప్రభు వెలుగులో నడుస్తున్నప్పుడు, ఆ యేసు ప్రభుని వెంబడిస్తున్నప్పుడు, యేసు ప్రభు కలిగినటువంటి మనసు మనము కలిగి ఉంటున్నప్పుడు, ఆ యేసుతో పాటు కలిసి మనం వెళుతున్నప్పుడు జీవము కలిగి నడుచుకుంటాం. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, మనం జీవము కలిగి ఆయన వెంబడిస్తున్నామంటే, ఆ జీవమును మనం పొందుకుంటున్నామంటే ఆయన జీవము కలిగిన దేవుడని. ఆమేన్. గట్టిగా హల్లెలూయా. అందుకని నా యేసు ఆయన నరవతారిగా శరీర రీతిగా ఈ లోకానికి ఉద్భవించాడు. ఉద్భవించినటువంటి వాడు మానవుడు, అదే సమయంలో ఆయన దేవుడు. ఈ దేవుడు మానవ రూపంలో ఈ లోకానికి దిగివచ్చాడు. ఎవరి కోసం అడిగితే నీ కొరకు, నా కొరకు, సర్వ మానవాళి కొరకు. దేవునికి స్తోత్రం. ఈ మైక శబ్దం ద్వారా ఎంతమంది అయితే వింటున్నారో, ప్రియ దేవుని పిల్లలారా, విశ్వాసులారా, దేవుని వెంబడించే వారులారా, మీ మనసును దేవునికి అర్పించే దానికి ఇష్టపడిన వారులారా, రండి. ఆ వెలుగులోనికి నా యేసు నేను పిలుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఆ వెలుగు నీ మీద ప్రకాశించాలి. ఆ వెలుగు నీ ఇంటిలో ప్రకాశిస్తుంది. ఆ వెలుగు నీలోనికి వస్తుంది. దాన్ని ఆస్వాదించా. దాన్ని పొందుకున్నప్పుడు నీలో నాలో ఏలుబడి చేస్తున్నటువంటి ప్రతి చీకటి తొలగిపోవునుగాక. చీకటి వెళ్ళిపోయినప్పుడు వెలుగు ఆటోమేటిక్గా మనలో ఉంటుంది. ఆమె
చెప్పండి గట్టిగా హల్లెలూయా. రెండు విషయాలు చెప్పుకున్నాను. ఒకటి, ఈ లోకానికి వెలుగు నా యేసు ప్రభు. రెండు, ఆ వెలుగైనటువంటి యేసు ప్రభుని వెంబడించేవాడు చీకటిలో ఎంత మాత్రము నడవడు. నడుస్తాడా? నడడా? మరొక మాట చెప్పి నేను ముగిస్తాను. చూడండి, హోషేయ గ్రంథం 6వ అధ్యాయము 3వ వచన భాగం. హోషేయ గ్రంథం 6వ అధ్యాయము 3వ వచన భాగం. రండి, జ్ఞానము సంపాదించుకున్నటకు దేవునికి స్తోత్రం. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఇక్కడ అన్నాడు హోషేయ గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనంలో. అక్కడ మరొక మాట చూడండి, ఉదయము తప్పక వచ్చు రీతిని ఆయన ఉదయించును. దేవునికి స్తోత్రం. ఒక మాట అడిగినామండి, ఇప్పుడు రాత్రికాలం అయిపోయింది కదా, ప్రార్థన అయిన తర్వాత మనం అందరం పడుకుంటాం. పడుకున్న తర్వాత ఏమైనా ఆలోచించి పడుకుంటుంటారు. రేపు పొద్దున పలానా వర్క్ ఉందిరా, ఆ పని చేయాలరా, ఉదయాన్నే లెగాలరా, త్వరగా మనం వెళ్ళాలరా అని అనుకుని పడుకుంటాం. ఉదయాన్నే లేవకపోతే మీరు అనుకున్న పని అవుతుందా? దేవునికి స్తోత్రం. అంటే రేపటి కాలమున మనం లేస్తాము అనేటువంటి రీతిని బట్టి మనం పడుకుంటున్నాం. ఆమేన్. ఖచ్చితంగా రేపు ఉదయకాలం వస్తుంది. ఉదయకాలం రాగానే మనం ఉదయాన్నే లేచి చక్కగా మన పనులు చేసుకోవచ్చు అని అనుకుని పడుకుంటున్నాం. ఒకవేళ అర్ధరాత్రి లేచి ఇంకా రాలేదేంటిరా, ఉదయం ఇంకా అవలేదేంటి, ఇంకా టైం ఉందిలే అని చెప్పి మరలా పడుకుంటాం. ఒకవేళ ఉదయకాలం ఇంచుమించు తెల్లవారుజామున ఒకవేళ 5, 6, 7 మెల్లిమెల్లిగా సమయం గడిచే కొద్దీ ఇంకా చీకటిగా ఉందనుకోండి, ఏమనుకుంటారు మీరు? ఒరే ఈరోజు ఇంకా తెల్లారట్లేదురా, ఏం చేద్దాం ఏంటో, ఎన్నో అనుకున్నాం కానీ అవి ఏం జరగట్లేదు కదా, పోన్లే ఇంకా కొంచెం టైం అయిన తర్వాత చూద్దాం. ఎంత టైం? అప్పటికి 12 అయిపోయింది. మధ్యాహ్నం 12 అయినా ఇంకా చీకటిగానే ఉంది. హల్లెలూయా. ఆ రోజు రాబోతా ఉంది. సూర్యుడు నలుపయ్యే రోజు, చంద్రుడు ఎరుపయ్యే రోజు, అదే ఆ రోజు యేసయ్య ఉగ్రత రోజు రాబోతుంది. వెలుగులోనికి రాని వాళ్ళు, చీకటిలో ఎంతమంది అయితే బ్రతుకుతున్నారో వాళ్ళందరూ కూడా పాతాళములోనికి, అగ్నిలోనికి వెళ్ళిపోవడే రోజు రాబోతా ఉంది. ఆ రోజు రాకముందే నీ పాపములు విడిచిపెట్టి యేసు ప్రభు అనేటువంటి వెలుగులోనికి రా. నా ప్రభు నేను పిలుస్తున్నాడు, నా ప్రభు నేను పిలుస్తున్నాడు, ఆయన ఆహ్వానిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఈ రోజున చాలామంది దేవుని మందికి రాకుండా టీవీలకి, సినిమాలకి అతుక్కు పడిపోయి అటు ఫ్రెండ్షిప్లు అంటూ, స్నేహం అంటూ, పెళ్ళిళ్ళంటూ, పబ్బాలంటూ, పక్షులంటూ తిరుగుతూ ఉన్నారు చాలామంది. దేవునికి స్తోత్రం. ఒకవేళ ఇప్పుడే కనుక యేసు ప్రభు రాకుండా వస్తే మనందరం ఎత్తబడిపోయామనుకోండి, ఇంటి దగ్గర అయ్యో మా అమ్మాయి రాలేదేంటి, వత్త ఎంత బాగుండు అని అనుకోవడానికి లేదు. మాయ్ దేవునికి స్తోత్రం. యేసు ప్రభు ఈ క్షణాన్ని వస్తే మనందరూ ఎత్తబడిపోయామనుకోండి, ఆకాశంలోనికి వెళ్ళిపోయామనుకోండి, నా దేవునితో పాటు మనం ఉన్నాం అనుకోండి, ఇంటి దగ్గర అయ్యో అమ్మగారు రాలేదేంటి, అమ్మగారు వస్తే బాగుండు, అయ్యో నా మనవలు రాలేదేంటి, మా మనవరాలు రాలేదేంటి, మా పిల్లలు రాలేదేంటి అని అనుకోవడానికి ఏది ఉండదు అవకాశం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే ఆయన వెలుగు గనక ఈ వెలుగులోనికి వచ్చిన వారందరూ జీవము కలిగి చీకటులు ఎంత మాత్రము నడవకుండా ఉంటారు. ఇక్కడ అన్నాడు, ఉదయకాలము వచ్చు రీతిగా ఆయన మనలో ఉదయిస్తాడు. ఆమేన్. గట్టిగా హల్లెలూయా. ఏ రీతిగా అయితే తెల్లవారుజామున మనకు అవుతున్నప్పుడు ఉదయకాలం ఏ రీతిగా అయితే వస్తుందో అదే రీతిలో మన ప్రభు మనలో ఉదయిస్తాడు. అంటే చీకటిలో మనం ఎంత మాత్రం అయితే పడుకుంటూ ఉంటున్నామో ఆ చీకటి అయిపోయిన తర్వాత, ఆ కాలం గడిచిపోయిన తర్వాత, ఆ రాత్రి అయిపోయిన తర్వాత ఉదయకాలం ఏ రీతిగా అయితే ఫ్రెష్గా లేస్తున్నామో, బలము కలిగి ఉంటున్నామో, జ్ఞానము కలిగి ప్రవర్తిస్తున్నామో, ఏ రీతిగా అయితే తెలివితేటలు కలిగి మన పనిలో మనం ఎంతైతే పాలుభాగస్తులుగా ఉంటున్నామో అంత బలాన్ని నా ప్రభు మనకిస్తాడు. దేవునికి స్తోత్రం. అలా ఉదయించాలంటే మనము చీకటులు ఎంత మాత్రము నడవక ఆయనని వెంబడించే వారిగా ఉండాలి. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. ఈ రోజున యేసు ప్రభు అంటే కిట్టని వాళ్ళు చాలామంది ఉన్నప్పటికైనా మనసులో మాత్రం యేసు ప్రభు అంటే చాలామందికి ఇష్టం.
బయటికి చెప్పుకోలేకపోతున్నారు కానీ, బయటికి రాలేకపోతున్నారు కానీ యేసు ప్రభు అంటే అందరికీ ఇష్టమే. ఆమేన్. వాళ్ళ పెద్దరికం అడ్డొచ్చో, వాళ్ళ ఆచారాలు అడ్డొచ్చో, వాళ్ళ పడికట్లు అడ్డొచ్చో, లేదంటే ఎవరో ఏదో అనుకుంటారనో, అయ్యి బాబాయ్ మనం అప్పుడే బైబిల్ పట్టుకుంటే ప్రార్థన మందిరానికి వెళ్తే అమ్మ వీళ్ళు కూడా నమ్మేసుకున్నారా, అయ్యో ఎంత నామోషిగా ఉంటుంది, మన పేరు పోతాదేమో, అయ్యో మన ఊరి యొక్క మర్యాదలు పోతాయేమో, లేదంటే మనం ఎంతగానో చిన్నపుచ్చుకుంటామేమో అని అనుకొని యేసు ప్రభు దగ్గరికి రాలేని వారు చాలామంది ఉన్నారు. దేవునికి స్తోత్రం. చెప్పరండి గట్టిగా హల్లెలూయా. కానీ జీవము వెలుగు కలిగి మనం బ్రతకాలంటే యేసు ప్రభుని వెంబడించాల్సిందే. ఆమేన్. అలాగే చివరిగా ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. చదవండి మత్తయి సువార్త 5వ అధ్యాయము 14వ వచన భాగం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 14వ వచన భాగం. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండనేరదు. హల్లెలూయా. ఇప్పుడు యేసు ప్రభు ఒక స్టేట్మెంట్ ఇస్తున్నాడు కొండ మీద ప్రసంగంలో. ఏమని? మీరు లోకమునకు వెలుగు. ఎవరైతే యేసు ప్రభు వెలుగులోనికి వస్తారో వాళ్ళే. ఆమె ఎవరైతే యేసు ప్రభు చేత వెలిగింపబడతారో వాళ్ళే. ఎవరైతే యేసు ప్రభు యొక్క వాక్యాన్ని విని రక్షింపబడి క్రీస్తు కొరకు దేవుని కొరకు పాటుపడి అనేక మందిని దేవుని యొక్క సన్నిధానానికి నడిపిస్తారో వాళ్ళే ఈ లోకానికి వెలుగు. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. దేవుని చిత్తం అయితే సంఘ పెద్దలు ఎలా ఉండాలో పరిశుద్ధ గ్రంథాలు ఏమి సెలవిచ్చారో చెప్తా. ఆమె సంఘ పెద్దలు అంటే ఏదో పెద్దరికం చేయడానికి మాత్రమే కాదు సంఘ పెద్ద. హల్లెలూయా. సంఘ పెద్దలు ఎట్లా ఉండాలో అపోస్తలుడైన పౌలు తిమోతికి రాస్తా ఉన్నాడు. ఆ తిమోతికి రాస్తూ నువ్వు ఎవరినైతే పెద్దలుగా ఎంచుకుంటున్నావో వాళ్ళు ఎలా ఉన్నారో లేదో ఆలోచించు. ఆమేన్. అలా లేనప్పుడు సంఘ పెద్దగా ఎందుకు? ఆమేన్. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఇంటి బాధ్యతను తీసుకున్నవాడు బాధ్యతగా ప్రవర్తించినప్పుడు ఆయనకు ఒక విలువ, భర్త అయినా భార్య అయినా పిల్లలైనా. ఆ విలువ పాటించలేనప్పుడు దానికి తగ్గ బాధ్యత నువ్వు తీసుకోలేనప్పుడు ఇంకా సంఘ పెద్దగా ఉండి ఏమి లాభం? ఆమేన్. ఇక్కడ అంటాడు మీరు లోకమునకు వెలుగై ఉన్నారంటే నువ్వు వెలుగులోనికి రాకుండా నువ్వు ఎలా వెలుగై ఉంటావా? నువ్వు వెలిగింపబడకుండా, నువ్వు రక్షణ పొందకుండా, బాప్తీసం పొందకుండా, ఆత్మను పొందకుండా ఇంకో కోపంతో, ద్వేషముతో, అసూయతో, మత్తతుతో, ఇరుకులతో అనేకమైనటువంటి ఇవన్నీ కూడా లోపలొచ్చుకొని పైకి ఏ ప్రేమను వెళ్ళగలుగుతావు? పెద్దలు ఒక మాట అన్నారు, కడుపు నిండిన దానిని బట్టే. వెరీ గుడ్. కడుపు నిండిన దాన్ని బట్టే నోరు మాట్లాడుతుంది. ఇంకో మాట ఉంది, కడుపులో లేని ప్రేమ. వెరీ గుడ్. కడుపులో లేని ప్రేమ కౌలించి కూడా వచ్చేద్దా? మాట్లాడట్లేదు. కొంతమంది పాప అత్తగారింటి దగ్గర నుంచి పుట్టింటికి రాగానే అప్పుడే మెట్లు దిగుతూ ఉండేటువంటి అమ్మాయిని చూడగానే అమ్మ నా కూతురు వచ్చిందని చెప్పి లోపల ఉండేటువంటి ప్రేమ అంతా ఎక్కువైపు వెళ్ళి కౌలించుకుంది అనుకోకుండానే కళ్ళల్లో నీరు వస్తుంది. అది ప్రేమ. కొంతమంది ఉంటారు ఇంకా సీపరెట్టుకో నీకు మెట్లు దిగమంది, వచ్చావా ఏమి ఆయన రాలేదా నువ్వు అక్కడ. ఇది ప్రేమ. సింపుల్గా ఏంటంటే ఎందుకు వచ్చావు లోపల. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. కొంతమంది ఉంటారు చూడాలి, వెళ్ళాలి, అక్కడ ఉండగానే దూరంలో ఉండగానే ఆ కుమారుడి మీద ప్రేమ కలిగి ఆ ముసలి నాన్న పరిగెత్తుకుంటూ వచ్చి కుమారుడి మీద పడి ముద్దు పెట్టుకొని నా కొడుకు తప్పిపోయినాడు మరలా తిరిగి వచ్చాడు రా. హల్లెలూయా. మనకి చేతులు లేవు, మనం హల్లెలూయా చెప్పలేం. హల్లెలూయా. ఎందుకు వచ్చింది రే బాబయ్య, పాస్టర్ గారు అరుచుకుంటారు, ఆయన గొంతుపోతుంది, రేపు పొద్దు నుంచి మరలా అరవరు ఆయన. దేవునికి స్తోత్రం. బాబా గట్టిగా 2 చేతులు ఎత్తారు గట్టిగా. ఆమేన్. దూరంలో ఉండి చూచాడు నాన్న. ఆగిపోయాడా నాన్న? ఆస్తి తీసుకున్నావుగా, మళ్ళీ ఏ మొహం పెట్టుకుని వచ్చావు ఇక్కడికి? ఆస్తి అంతా ఏం చేస్తావు? జులాయిగా తిరిగావా? అమ్మాయిలతో తిరిగావా? అడ్డదిడ్డంగా తిరిగావా? వెళ్ళిపో అని గెంటేశాడా నాన్న? పరిగెత్తుకుంటూ బయటికి వెళ్ళాడండి.
అర్థం ఏంటంటే అప్పట్లో తండ్రిని ఎదిరించి తల్లిని ఎదిరించి ఎవరైతే గడప దాటి వెళ్ళిపోయారో వారు మరలా తిరిగి వస్తే వాళ్ళు లోపలికి చేర్చుకోకూడదు, వాళ్ళు పనివానితోనే ఉంచాలి అనేటువంటి నానుడి పాతకాలంలో ఉంది. ఇంకా తండ్రి ఎవరైనా ఏమన్నా అంటారేమోనని చెప్పి ఈయనే పరిగెత్తుకుంటే కౌగిలించుకోగానే ఎవడేమన్నా అంటాడా? చెప్పాలి. ఊరంతా తిరిగి వచ్చినా ఏమనలేరు. ఆమె తండ్రి ప్రేమ అలాంటిది, నా యేసు ప్రేమ అలాంటిది. దేవునికి స్తోత్రం. ఎవరు ఎన్నన్నా నా యేసు ప్రభుకు నీకు ఇష్టమైతే లోకమంతా కూడా నిన్నేమనలేదు. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, మనము దేవునిలో నడిచేటువంటి వారంగా ఉంటున్నాము అనే దానికి నిదర్శన ఎవరైతే అనేకులను త్రిప్పి ఆయన వైపు దగ్గరికి తీసుకొస్తారో, ఆయన వైపు మాట్లాడిస్తారో, ఆయన దగ్గరికి తీసుకొస్తారో, ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఎట్లా ఉంటారో తెలుసా? ఆ వెలుగులో నడిచి జీవపు వెలుగు కలిగి ఉంటారు. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. ఇక్కడ అన్నాడు, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. మీరు మీ వెలుగు ఏం చేయాలి? కొండ మీద ఉండేటువంటి పట్టణం మరుగై ఉండనేరదు. ఎప్పుడు చీకటిలో ఉన్నప్పుడు కళ్ళు కనబడలేదేమో. ఫర్ ఎగ్జాంపుల్, అమెరికాని కనుగొనేది ఎవర్రా? అమెరికాని కనుగొనేది ఎవరు? వీళ్ళందరూ అంటున్నారు మీరే పాస్టర్ గారు. వీళ్ళందరూ అంటున్నారు మనసులో, మీరే అమెరికా అన్నారు కదా, మీరే కనిపెట్టుంటారు. దేవునికి స్తోత్రం. ఎవర్రా అమెరికాని కనిపెట్టింది? ఎవరమ్మా? స్తోత్రం. వెరీ గుడ్. అలే వెరీ గుడ్, వచ్చింది. ఎవరన్నారు? గట్టిగా కొలంబస్. ఎవరు ఆయన పేరేంటి? కొలంబస్. అదొక చిన్న ద్వీపం, దాన్ని కనుగొన్నారంటే కొలంబస్. ఎవరు పిచ్చోళ్ళు అన్నారు? యేసు ప్రభు బ్రిటిష్ వాళ్ళ దేవుడండి, ఆ ఇంగ్లాండ్ లేదంటే అమెరికా వాళ్ళ దేవుడు అని అన్నారు. ఇంగ్లాండ్ దేశం కాదు మన దేవుడు. ఆయన మన ఆసియా ఖండంలో పుట్టాడు. దేవునికి స్తోత్రం. ఆసియా ఖండం ఎప్పుడు వచ్చిందండి? యేసు ప్రభు ఎప్పుడైతే ఈ లోకానికి వచ్చాడో అప్పటికే ఆసియా ఖండం ఉంది. ఆసియా ఖండంలో ఉద్భవించాడు. ఆసియా ఖండం అవతల అమెరికా. ఆమేన్, హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ఇంకా చాలామంది యేసుక్రీస్తు గురించి తెలియక అనేక రకాలుగా మాట్లాడుతున్నారేమో, కానీ చరిత్ర తెలుసుకోండి, నా ప్రభు ముందుగానే వచ్చాడు. హల్లెలూయా. మన ఆసియా ఖండంలో పుట్టాడు. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ఇప్పుడు కొండ మీద ఉండేటువంటి పట్టణం ఎప్పటికీ మరుగై ఉండదు. ఎందుకో తెలుసా? అదే యెరూషలేము పట్టణం. మనందరము వెలుగు కలిగి ఆ యెరూషలేము అనబడేటువంటి ఆ పరలోక కనాన దేశానికి మనం వెళ్ళాలి. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. 3 విషయాలు నేర్చుకున్నాం. 1, యేసు ప్రభు వెలుగై ఉన్నాడని. 2, యేసు ప్రభుని వెంబడించేవాడు చీకటిలో నడవడని. 3, మరి చీకటిలో నడవకపోతే ఎలా ఉంటాడు? జీవపు వెలుగు కలిగి ఉంటాడని. 3 విషయాలు. దేవునికి స్తోత్రం. అట్లయితే ఈ వెలుగులోనికి వచ్చిన మనందరము జీవపు వెలుగు కలిగి మన రాకడ పర్యంతము వరకు అనేక మందిని ప్రభు దగ్గర నడిపిద్దాం. ఆ వెలుగును ఆస్వాదించేవారిగా ప్రవర్తిద్దాం. క్రీస్తు కొరకు నమ్మకమైన సాక్షులుగా బ్రతికిద్దాం. అట్టి కృప, అట్టి ఆశీర్వాదం ప్రభు మనందరికీ దయచేయునుగాక. గట్టిగా చెప్పండి, ఆమేన్.